హైదరాబాద్ ఫిలిం నగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. రోడ్ నెంబర్ 5లో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన లగ్జరీ కారు హిల్ వ్యూ అపార్ట్మెంట్ గేట్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. వారు మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫిలిం నగర్ పోలీసులు క్రేన్ సహాయంతో కారును స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ ఫిలిం నగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కార్ బీభత్సం సృష్టించింది. రోడ్ నెంబర్ 5లో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన లగ్జరీ కారు హిల్ వ్యూ అపార్ట్మెంట్ గేట్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. వారు మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫిలిం నగర్ పోలీసులు క్రేన్ సహాయంతో కారును స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ ఫిలిం నగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కార్ బీభత్సం సృష్టించినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఫిలిం నగర్ రోడ్ నంబర్ 5లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. అయితే ఒక ర్యాష్ డ్రైవింగ్ తో హిల్స్ వ్యూ ఒక అపార్ట్మెంట్ కి సంబంధించి గేటును బద్దలు కొట్టి ఒక బీభత్సం సృష్టించింది. వెంటనే స్థానికులు పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని కూడా చేరుకొని ఒక ఘటన మాత్రము ఓవర్ స్పీడ్ తో తెల్లవారుజామున 4 గంటలకు కూడా చోటు చేసుకుంది. దీంతో ఫెరారీకి సంబంధించిన కారు ముందు భాగం పూర్తిగా నుజ్జయింది. దీంతో ఒక క్రేన్ సహాయంతో ఈ యొక్క కారును కూడా బయటకు తీశారు. అయితే ఈ యొక్క కారు యాక్సిడెంట్ కాగానే అందులోని యువకులు పరారయ్యారు. అయితే మొత్తానికి చూస్తే ఘటనకు సంబంధించి ఇటు వారు మద్యం మత్తులో ఉన్నారా లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ ఉన్నారా అంటే దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మొత్తానికి చూస్తే దీనికి సంబంధించి మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ యువకులు ఎవరనే దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. కారు నంబర్ ప్లేట్ ఆధారంగా దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ ప్రాంతంలో నివసించే ఒక వ్యక్తిగా ఇటు పోలీసులు కూడా కనుగొన్నారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ప్రధానంగా దీనికి సంబంధించి త్వరలో ఇందులో ఎవరైతే ప్రయాణిస్తున్నారో వారికి సంబంధించి వివరాలు కూడా చెప్తామని చెప్పి ఇంకో పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క కారును మాత్రము క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ఈ యొక్క అపార్ట్మెంట్ కు సంబంధించిన వారు ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.